ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. దినం దేవుని వాక్యం నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33-34 వచనం. వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్ళు మోయించిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి మనుషునికి ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఆయన రక్తం ద్వారా విమోచింపబడి అద్భుతమైన శక్తి ఆయన ఆత్మ ద్వారా, ఆయన యొక్క బలమును మనం పొందగలుగుతున్నాం ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. ఇక్కడ చూస్తే మనకు తెలిసినట్టే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అనగానే విశ్వాస వీరులు అని వారి గురించి మాట్లాడతాం. నిజమైన విశ్వాసము వారి జీవితాల్లో చూడగలిగినాం. ప్రేమైన వాళ్ళారా, మనం అనేక సార్లు విశ్వాసులమని చెప్పుకొని మనలో విశ్వాసం కనబడక అపనమ్మకంగా దేవుణ్ణి నమ్మి ఏదో నామకార్థంగా ఈ లోకంలో సాగే మనకు ఈ మాటలు ఎంతో హెచ్చరికగా లేకుంటే బుద్ధి కలుగుటకు రాయబడిన మాటలు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయినాడు, రక్తం ఇచ్చినాడు, కొన్నాడు, మనల్ని తన సంఘములో తన ప్రజలుగా చేసుకున్నాడు. అయితే మనకు ఆయన చెప్పిన పని ఏంది అని ఆలోచన చేస్తే, విశ్వాసముతో ఆయన యందు నమ్మకం ఉంచి మనం యాత్రలో కొనసాగాలండి. అంటే పరిస్థితులు ఏమైనా రావచ్చు జీవితంలో, ఎట్లాంటి ఒడిదుడుకులైనా రావచ్చు జీవితంలో, వాటన్నిటిలో కూడా ఏముండాలంటే ఆయన వైపు చూచుచు ఆయన మీద దృష్టి ఉంచాలి అని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు. మనము ఆరాధనకు సమకూర్చబడే మనము ఇట్లాంటి వైఖరిలో లేకపోతే ఈ దినం సరి చేసుకొని మనం ఆరాధన చేయాలి. ఇక్కడ ఉన్న ఈ జనం గురించి ఏం రాసినారు, అక్కడున్న విశ్వాసంలో ఉన్నవారు విశ్వాసం ద్వారా వారు ఏం చేశారు, రాజ్యములను జయించి, కత్తులతోని కాదు, బాంబులతోని కాదు, కుయుక్తులతోని కాదు, సైన్యంతో కాదు, విశ్వాసం ద్వారా జయించినారు. మనం ఈ లోకంలో ఎన్ని పరిస్థితులలో ఓడిపోతున్నాం, ఎన్నో పరిస్థితుల్లో ఓటమి పాలవుతున్నాం. ఇది జయించేవారు ఆరాధన చేసే ఆరాధన. రెండో విషయం ఏంటంటే, నీతి కార్యములు జరిగించిరి. వారు విశ్వాసంలో ఉన్నందుకు నీతి కార్యములు, మనము నీతిగా బతకడం ఈ లోకంలో చాలా కష్టమైపోయింది. ఒక గ్రేడ్ 1 ఆఫీసర్, గ్రేడ్ 2 ఆఫీసర్ లంచం తీసుకోకుండా ఆఫీస్లో ఉద్యోగం చేయలేనంత దౌర్భాగ్యకరమైన సొసైటీలో బతుకుతున్నాం. అట్లాంటి సమాజం మన చుట్టూ ఉంది. అయితే దాంట్లో నీతిగా బతకడం చాలా ప్రాముఖ్యమైన. నీతిగా బతికినారు వారు విశ్వాసం ద్వారా. ఇంకా వాగ్దానములు పొందిరి. మన బతుకులో ఎన్నో వాగ్దానాలు తీసుకుంటాం, ఎన్నో వాగ్దానాలు న్యూ ఇయర్కు తీసుకుంటూ ఉంటాం. వాటిని పొందలేకపోతున్నామంటే విశ్వాసంతో వాటిని చేపట్టి ప్రభు దగ్గర కనిపెట్టి ప్రభు మహిమ కొరకు వాటిని మనం పొందలేని వారంగా ఉన్నాం. వారైతే విశ్వాసం ద్వారా వాగ్దానములు పొందినారు. ఇంకా సింహముల నోళ్ళు మూసిరి అంట, అగ్ని బలము చల్లార్చిరి, ఖడ్గదారను తప్పించుకొని, బలహీనులుగా ఉండి బలపరచబడి, యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారదోలిరి. ప్రియమైన ఈ మాటలన్నీ చూస్తుంటే ఒళ్ళు గొగ్గురు పెట్టే మాటలు. సింహాలని ఎట్లా మోహించినారు, అగ్నిబలం ఎట్లా చల్లార్చినారు. వారి విశ్వాసము, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని శద్రక్ మేషక్ అబేద్నెగోలు చెప్పినారు. ఇట్టి శాసనము సంతకం చేయబడినప్పటికీ ఏమాత్రం భయపడక విశ్వాసముతో దానియేలు సింహాల బోన్లో వేయబడడానికి ఇష్టపడ్డాడు. వారు శత్రువుల సేనలను పారదోలినారు, బలహీనులుగా ఉన్నారు, బలపరచబడ్డారు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తునందు మనం బలపరచబడి ఆయన మహిమ కొరకు బలవంతులై జీవించాలి. మనం ఆరాధన చేసినప్పుడల్లా బలపరచబడతాం, మనం దేవునితో గడిపినప్పుడల్లా బలపరచబడతాం. మనకు అట్టి స్థితి లేనప్పుడు మనం ఆరాధన చేయలేం. వీరు ఆరాధన చేయడానికి అర్హులు, జయించిన వారు కాబట్టి. మనం జయించినామా? జయించలేము. ఓడిపోతే సరి చేసుకుందాం, జయిస్తే ప్రభుకు యథార్థమైన ఆరాధన చెల్లిద్దాం. దేవుని మాట దీవించిన ఒక చిన్న ఆరాధన. పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు ఘనమైన నామములో వందనాలు.
కల్వరి శిలువలో ప్రాణం పెట్టి విజయశాలులుగా మమ్మల్ని చేసినావు. ఓడిపోయిన మమ్మలను క్రీస్తునందు మనను విశ్వాసం ద్వారా విజయశాలులుగా మార్చినారు. ఆయన మేము లోకంలో పాపంలో బానిసత్వంలో చిక్కుని అనేకసార్లు ఓటంలోనూ దయతో క్షమించుమని విజయశాలులుగా నువ్వు నడిపిస్తున్నందుకు స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరూ ఈ పరిచర్య గురించి బాగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.